హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్. ఈరోజు మనం క్యాబేజీ ఎగ్ బుర్జీని ఎలా చేయాలో చూద్దాం. ఈ క్యాబేజీ ఎగ్ బుర్జీని మనం అన్నంలోకి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. జనరల్గా ఉల్లిపాయలు వేసుకొని మనం ఎగ్ బుర్జీ చేసుకుంటాం. ఇలా క్యాబేజీ వేసుకొని ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకుందాం. అలానే 2 కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 కప్పు క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మంచిగా ఫ్రై అయిపోయింది క్యాబేజీ. ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా క్యాబేజీని అంతా ఒక సైడ్కి అనుకొని ఇప్పుడు మనం 2 ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా క్యాబేజీని ఒక సైడ్కి అనుకొని ఎగ్స్ని యాడ్ చేసుకోవడం వలన ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఎగ్స్ ఇలా 3/4 ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీరని చల్లుకుందాం. అంతా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి అలానే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా ఎగ్ బుర్జీని చేస్తే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హన్వికాస్ కిచెన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.